వరంగల్ ఎల్బీ స్టేడియంలో ప్రెస్ మీట్ సందర్భంగా రాచకొండ సుధీర్ బాబు నిబంధనలను వెల్లడించారు. ఉదయం 6:30 నుండి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తాం. స్టేడియం చుట్టూ కూడా 360 సీసీ కెమెరాలున్నాయి. మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామన్నారు. పీక్ అవర్స్ లోనే ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలియజేశారు. 1500 మంది పోలీసులతో మ్యాచ్ కి బందోబస్తు ఆక్టోపస్ బలగాలను కూడా ఉంటాయని అన్నారు. ఇక 100 షీ టీమ్స్ మెఫ్టీలో కూడా ఉంటాయని, కెమెరాలు, ల్యాప్టాప్స్, బ్యాగ్స్, అలాగే సిగరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయట ఫుడ్ అనుమతించమని కూడా తెలియజేశారు. We are started a new system, evidence-based policing, where everyone ఎక్కడైతే ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళు మానిటర్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము. దాని తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా కెమెరాస్ 360 కెమెరాస్ ఉన్నాయి. ఎంటైర్ స్పెక్టేటర్స్ చూడడం పాటు మా అధికారులు పనితీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్లోనే జనాలు వస్తుంటారు. ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువగా అధికారులు, పోలీస్ అధికారులతో పాటు ఆక్టోపస్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్, మౌంటెడ్ పోలీస్ తో పాటు మా బీటీ టీమ్స్, దెన్ మా ఏఆర్ ఫోర్స్, టిఎస్ఎస్పి ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ కాబట్టి మా షీ టీమ్స్ 100 షీ టీమ్స్ డిఫరెంట్ మఫ్టీలో అట్లా ఉంటారు. కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాం. అంతేకాకుండా ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి ఆర్టికల్స్ తీసుకురావద్దు అనేది మేము ఆల్రెడీ పబ్లిష్ చేసాం. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ బైనాక్యులర్స్ కానీ, కెమెరాస్ బైనాక్యులర్స్, దెన్ యువర్ ల్యాప్టాప్స్, మ్యాట్ బాక్సెస్, దెన్ బ్యాటరీస్, బ్యాగ్స్ like banners, cigarettes, lighters, coins, helmets, outside eatables, water bottles, electronic items, తర్వాత sharp metals, then writing pens, then perfumes and power banks. These things are not allowed inside. We will not allow them to bring them inside. So whenever any spectator coming for the match, we are asking them to not to get those things inside because we have some security perceptions on that and we will not allow them to bring such things. Then వచ్చిన వాళ్ళు కూడా అవుట్ సైడ్ ఈటబుల్స్ ఏమైనా తినద్దు, తెచ్చుకోవద్దు, లోపలికి అలౌ చేయము. సో వీ రిక్వెస్టింగ్ నాట్ టు గెట్ దట్. దెన్ వాటర్ బాటిల్స్ లాంటివి కానీ ఇంక వేరే కూడా ఏమీ ఉండదు. ఇది మన హైదరాబాద్ నగరం యొక్క ప్రెస్టీజ్కి సంబంధించిన ఇష్యూ. ఇంటర్నేషనల్ ఈవెంట్, ఇంగ్లీష్ టీం వస్తుంది, ఇంగ్లాండ్ టీం వస్తుంది, ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ మనం చేయాలి. మొత్తం ఎంటైర్ ఏరియాను మేము మా టీం పోలీస్ కూడా ఏరియాలో ఉంటారు కాబట్టి టోటల్ మీ యొక్క ప్రజలకు బెటర్ వేలో ఈ ప్రజెంటేషన్ ఉండాలి. మన కల్చర్ ఏంటిది, హైదరాబాద్ ఈజ్ అ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ, అండ్ దెన్ గుడ్ బిహేవియర్ అండ్ అకామిడేటింగ్ ఎవ్రీ వన్ సెంటిమెంట్స్. దట్స్ వాట్ దిస్ ప్లేస్ ఇస్ నోన్ ఫర్. అదే దాంతో మన ఇంగ్లీష్ టీం వచ్చిన టీంకు మనం ఇన్వైట్ చేస్తూ ఇండియన్ టీం అఫ్కోర్స్ మన నేటివ్ టీం కాబట్టి, హోమ్ టీం కాబట్టి మన డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈక్వల్గా మన అతిథిని కూడా ఆహ్వానించే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీయడం జరుగుతుంది. వాళ్ళకి పాసెస్ ఇస్తాం. యాక్సెస్ ఉన్న ఏరియాకే ఎంట్రీ కావాలి. వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఎంట్రీ యాక్సెస్ ఉన్న పాసెస్ ఉంటాయి. వేరే వాళ్ళు ఎక్కడక్కడ రిస్ట్రిక్ట్ చేసి ఉంటుంది, వాళ్ళు ఇంకో దానికి వేరే వెళ్ళడానికి వీల్లేదు. బీసీసీఐ అండ్ ఐసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ నుంచి ఈ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనీ వయలేషన్ లేకుండా మేము ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎవరైనా పర్సన్ ఎంటర్డ్ ఇన్ సైడ్, యూ షుడ్ నాట్ గో అవుట్. Once he goes out, he will not enter. That's what I want to tell you, that if the person enters inside, if he going out, it's just gone. That's all. He can't come back again. So అది ఎవరైనా స్పెక్టేటర్స్ గుర్తుంచుకోవాలి. మేము మా టీమ్స్ కూడా ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇటువంటి డూప్లికేషన్ కానీ అంటే మేము సీరియస్ వేలో కేసెస్ పెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తాం. సో దట్స్ వాట్ వీఆర్ ట్రై టు టెల్. Anything from your side, you want to know something more?
టికెట్స్ వెళ్ళిపోయి స్కూల్ పిల్లలు వస్తున్నారు చాలా మటుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కు ఇస్తున్నారు కాబట్టి ఐ విష్ ద మ్యాచ్ గోస్ ఆన్ టిల్ 5th day బట్ ఐ డోంట్ నో వెదర్ these days just matches have become like 1 day or whatever it is. So we wish it goes till 5th day and we will be ready to continue our effort. We have got our mounted police also. We మన హార్స్ మీద కూడా ఏరియా తిరుగుతూ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. We request press friends also be with us, most of your sports persons also. So have the sporting spirit. If anything wrong happens from our side, please be on our side. Thank you. Regarding parking, can you please get some details? Parking. Parking. We have different parking places. Gate 1 entries will be for players and VIPs, and other places which we got gate number 5 and 6 people come. They will be parking nearby western side and northern entry side. Total we have got 12 gates enter the stadium, but one gate we are not using. So 11 gates are there and 26 outer gates are 11. Inside when you have to enter stadium, that 26 total are there. సో ఇవన్నిటిని మ్యాచ్ చేస్తున్నాం. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి మేము ఎక్స్క్లూజివ్గా వాళ్ళకు యాక్సెస్ ఇచ్చే విధంగా చేస్తున్నాం. దెన్ ఇప్పుడు ఆల్ పార్కింగ్ ప్లేసెస్కు మేము మా ట్రాఫిక్ ఆఫీసర్ దగ్గరనే బ్రీఫింగ్ కూడా జరిగింది. సో వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.